యూపీఎస్సీ ఫలితాల్లో తమ అకాడమీ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించినట్లు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ రాంబాబు తెలిపారు. హైదరాబాద్ అశోక్ నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆల్ ఇండియా స్థాయిలో ప్రాచిత్ 193, రాము 463, కుమ్మరి శ్రవణ్ కుమార్ 768 ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. శ్రీకాకుళంకు చెందిన రాము తల్లి వ్యవసాయ కూలీగా ఉంటూ కొడుకుని చదివించగా సివిల్ సర్వీసెస్ లో ర్యాంకు సాధించాడు. ఇటీవల ఏపీలో గ్రూప్ 2 ఉద్యోగం కూడా పొందిన రాము తల్లి కలను నెరవేర్చేందుకు కష్టపడి ఈ విజయాన్ని సాధించినట్లు తెలిపాడు. నేను ఈ యొక్క జర్నీలో కొంతమందికి చాలా హెల్ప్ఫుల్ ఉన్నానండి. ఎస్పెషల్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ నాది లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ తోటి సెలెక్షన్ మిస్ అయింది బికాస్ ఆఫ్ lack of clarity in interview preparation. కానీ ఈ పర్టికులర్ ఇయర్ ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ గివింగ్ సో మెనీ అవర్స్. నేను ఈ ఇయర్ 768 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ర్యాంక్ అండి. ఈ యూపీఎస్సీ క్లియర్ అవ్వడం అనేది నా ఇంజనీరింగ్ అయిపోయినప్పటి నుంచి ఒక కళగా పెట్టుకున్నానండి. పేరెంట్స్ సపోర్ట్ కావచ్చు, ఎస్పెషల్లీ మై మదర్ యూస్ టు సీ మీ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. సో ఆ యొక్క ఇంటెన్షన్ తోటి ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ. సో సార్ ఇంతకుముందు చెప్పినట్టు ఇన్ ద రీసెంట్లీ కండక్టెడ్ ఈ జర్నీలో అవరించి హెల్ప్ చేసిన అందరికీ కూడా ఇందులో మా అమ్మగారు ఫ్రెండ్స్ ఇచ్చిన ఎవ్రీ స్టేజ్లో కూడా వీళ్ళందరూ కూడా నాకు ఎంత కష్టమేమో అంటుంది. ప్రతిసారి కూడా వాళ్ళందరూ కూడా నేను ఎంతో మోటివేట్ చేసి నాకు ప్రొడక్షన్ అని చెప్పి ఇద్దరు చెప్పారు. ఈసారి డ్యాన్స్ రావడం నా పేరు రచయిత్, ఇది రెండో అటెంప్ట్. ఇంకా నేను ఫస్ట్ టైం నా కాలేజ్ అయిన తర్వాత వచ్చాను అనమాట. ఇక్కడ చుట్టుపక్కల ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుందని వేస్తే అప్పుడు అందరూ అన్నది లా ఎక్సలెన్స్. సో అందుకనే నేను ఇక్కడే జాయిన్ అయ్యాను. అండ్ మా పీసీఎం కోచింగ్ మొత్తం సంవత్సరం ఉన్నదా చాలా అన్ని సబ్జెక్ట్స్ ని బాగా డెడికేషన్ తో పాటు చాలా అపోజ్తో పాటు ఇందాక రాంబాబు సార్ అన్నట్టు ఒక ఇన్స్టిట్యూషనలైజ్ మేనర్ లో కూడా కంప్లీట్ చేశారన్నమాట. ఆ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా పడడం వల్ల నా 2 అటెంప్ట్స్ లోపల మెయిన్స్ అదే ఆప్షన్ వదిలేసి మెయిన్స్ చాలా బాగా ఈ 2026 రిజల్ట్స్ లో చాలా మంది విద్యార్థులు తెలుగు విద్యార్థులు సక్సెస్ సాధించడం జరిగింది. మనకు సృజన, జశ్వంత్ చంద్ర, లక్ష్మీ రచన, రచిత్, ప్రసాద్ సాగర్, కౌశిక్, యశ్వంత్, రాము, విక్రమ్ సింహారెడ్డి, విష్ణు, అఖిలేష్, ఆశిష్, భార్గవ్, రాహుల్, శ్రవణ్ కుమార్, వేదిని వీళ్ళందరూ కూడా తెలుగు స్టేట్స్ నుంచి ర్యాంక్ సాధించడం జరిగింది. వీళ్ళతో పాటు మొత్తం లా ఎక్సలెన్స్ విద్యార్థులు 85 ర్యాంకులు సాధించడం జరిగింది. 100లోపు 12 ర్యాంకులు రావడం జరిగింది. సో ర్యాంకులు ఇవన్నీ పక్కన పెడితే కొన్ని విషయాలు ఏ రోజైతే ర్యాంకులు సెలబ్రేట్ చేసుకుంటామో అదే రోజు కొంతమంది సక్సెస్ ఇటువైపు, కొంతమంది సక్సెస్ అటువైపు ఉంటున్నారు. మన తెలుగు స్టేట్స్ నుంచి ర్యాంక్స్ పెంచాలి అంటే సక్సెస్ సాధించే వాళ్ళు పెంచాలి అంటే ఒక మంచి ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫలితాలు ఈ 2026 రిజల్ట్స్ లో చాలా మంది విద్యార్థులు తెలుగు విద్యార్థులు సక్సెస్ సాధించడం జరిగింది. మనకు సృజన, జశ్వంత్ చంద్ర, లక్ష్మీ రచన, రచిత్, ప్రసాద్ సాగర్,